వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు ఒక హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అసలు పోలింగ్ నగారా మోగక ముందే ఓట్ల లెక్కింపు ప్రక్రియతో సంబంధం లేకుండానే ఫలితాలు వెలువడుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల రణక్షేత్రంలో కత్తులు దూయక ముందే యుద్ధం ముగిసిపోవడం, ప్రత్యర్థులు మైదానాన్ని వదిలి వెళ్లిపోవడం వెనుక ఉన్న రాజకీయ మతలబులు ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పరాకాష్ఠకు చేరుకుంది. సాధారణంగా ఎన్నికలు అంటే నామినేషన్, ప్రచార పర్వం, ఆపై పోలింగ్, చివరిగా ఉత్కంఠభరితమైన ఫలితాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం మహారాష్ట్రలో సీన్ రివర్స్ అయింది. పోలింగ్ డేట్లు ఇంకా రాకముందే, ప్రజలు ఓట్ల లెక్కలు చూడకముందే విజయం ఎవరిదో స్పష్టమైపోయింది. రాజకీయ విశ్లేషకులు దీన్ని ప్రారంభం కాకముందే ముగిసిపోయిన ఎన్నికగా అభివర్ణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అధికార మహాయుతి కూటమి సాధించిన భారీ ఏకగ్రీవ విజయాలు. బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి ఇప్పటికే 68 స్థానాలను సొంతం చేసుకుంది. అది కూడా ఒక్క ఓటు కూడా పడకుండానే కావడం విశేషం. నామినేషన్ల ఉపసంహరణకు ఉన్న గడువు ముగిసే సమయానికి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు మూకుమ్మడిగా పోటీ నుంచి తప్పుకున్నారు. దీనితో పలు నగరపాలక, పురపాలక సంఘాల్లో మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ 68 స్థానాల్లో బీజేపీ సింహభాగం అంటే 44 సీట్లు గెలుచుకోగా, షిండే శివసేన 22, అజిత్ పవార్ ఎన్సీపీ 2 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ విజయంతో మహాయుతి శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ విజయాలను ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన శిబిరం ఈ ఏకగ్రీవాలపై మండిపడుతోంది. ఇవి ప్రజలు ఇచ్చిన విజయాలు కావు, కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను ఉపయోగించి ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి సాధించిన లొంగుబాట్లు అని ఆరోపిస్తోంది. మరికొన్ని చోట్ల భారీగా లంచాలు ఇచ్చి అభ్యర్థులను పోటీ నుంచి తప్పించారని ఉద్ధవ్ వర్గం గట్టిగా వాదిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికార బలాన్ని ఉపయోగించి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని వారు దుయ్యబడుతున్నారు. ఈ చిన్నపాటి విజయాలు ఒక ఎత్తైతే, అసలు సిసలు సమరం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జరగబోతోంది. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన మున్సిపాలిటీగా పేరున్న బీఎంసీని కైవసం చేసుకోవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకం. ఇక్కడ శివసేనకు దశాబ్దాల కాలంగా బలమైన పట్టు ఉంది. ఇప్పుడు షిండే, ఉద్ధవ్ వర్గాల మధ్య ఇక్కడ అసలైన శక్తి పరీక్ష జరగనుంది. జనవరి 15న జరగబోయే బీఎంసీ సహా 28 కార్పొరేషన్ల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల దిశను మార్చబోతున్నాయి. 68 స్థానాల్లో వచ్చిన ఈ ఏకగ్రీవ విజయం మహాయుతి కూటమికి భారీ మానసిక పైచేయిని ఇచ్చింది. ఈ ఫలితాలు 2 కీలక సందేశాలను ఇస్తున్నాయి. ఒకటి, గ్రామీణ అలాగే పట్టణ స్థానిక రాజకీయాల్లో అధికార కూటమి బలంగా వేళ్లునుకుంది. ఇక రెండోది, ప్రతిపక్ష శిబిరంలో ఇంకా సమన్వయ లోపం ఉందని, అభ్యర్థులు గట్టిగా నిలబడే ధైర్యం చేయలేకపోతున్నారని స్పష్టమవుతోంది. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ 68 సీట్లు కేవలం సంఖ్య మాత్రమే కాదు, రాబోయే మేజర్ బ్యాటిల్లో మహాయుతికి ఇవి ఒక గట్టి పునాదిలో ఉపయోగపడతాయి. ప్రజల్లో కూడా 2 రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం అధికార కూటమి బలానికి ఇది నిదర్శనం అంటుంటే, మరో వర్గం మాత్రం పోటీ లేని ఎన్నిక ప్రజాస్వామ్యానికి చేటు అని భావిస్తోంది. ఏది ఏమైనా మహారాష్ట్ర పురపోరు ఇప్పుడు ఒక పొలిటికల్ థ్రిల్లర్లా మారి దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.